అన్నా చెప్పండి అన్న, మీ పేరు ఏం పేరు, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మండపంపల్లి గ్రామం. చెప్పండి చెప్పండి. మండపంపల్లి గ్రామం ఇక్కడ. మండంపల్లి గ్రామము ఏ మండలము, ఏ ఊర్లో? మండపంపల్లి గ్రామం, చంద్రగిరి మండలము, తిరుపతి జిల్లా. ఓకే. తిరుపతి జిల్లా. నా పేరు కృష్ణారెడ్డి. ఓకే. ఎన్ని జీవాలు ఉన్నాయన్న మీ దగ్గర? ఇప్పటికైతే ప్రస్తుతానికి 85 జీవాలు. 85 జీవాలు ఉన్నాయి. 85 కూడా కరెక్ట్ గా మంచి ఫీడింగ్ వేసే టైంలో వచ్చాం మేము. ఏం వేస్తున్నారు మీరు పై దానాలు? మొక్కజొన్నలు 50 వాటికి రఫ్గా ఎంత వేస్తుంటారనా? మేము మామూలుగా అయితే తెల్లతో 50 కిలోలు, సాయంత్రం 50 కిలోలు. అంటే 2 పూట్ల దానాలు ఇస్తున్నారు. ఓకే. శని తీగ వచ్చి తెల్లతో వేస్తాము. ఓకే. సాయంత్రం మధ్యాహ్నం సొప్ప వేస్తారు. ఎన్ని పూట్లు వేస్తారు? మేతలు ఎన్ని పూట్లు వేస్తారు? మేతలు 3 పూట్లు వేస్తాం. 3 పూట్లు వేస్తారు. ఓకే. మీరు ఎలా తెచ్చి, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒక్కసారి తెచ్చినారంటే బక్రీద్ మేపే వాళ్ళు ఉంటారు. మీరు అలా చేసేవాళ్ళ, లేకంటే 3 months వన్స్ ఒక బ్యాచ్ తీసేసేవాళ్ళ? వారంలోనా? మీరు వారం సేల్ చేస్తారా? అంటే ట్రేడ్ చేస్తారు. మీరు వస్తానే ఎప్పుడు వచ్చినా వ్యాపారం చేస్తారు. అంటే మీరు ఎట్లా తూకానికి ఇస్తారా? తూకం ఏం రేట్ ఉంది ఇప్పుడు? 520 వేస్తున్నాను. ఇప్పుడు 500 వేస్తాను. హోటల్ ఇప్పుడు 520 రూపాయలు ఉందంటారు కేజీ. ఇప్పుడు డౌన్ అయ్యండి. అది 500 ఇస్తున్నారు. ఓకే. మీకు పర్ మంత్ ఎన్ని కేజీలు వస్తుందన్నా ఒక పిల్ల? అప్పుడే ఒక అంచనా ఒక నెల గారు మేపితే 4 కిలోల నుంచి 5 కిలోలు దాకా. 5 కిలోలు వస్తుంది. మీరు కట్టలుగా కొంటారా, లేకంటే కట్టల సెలక్షన్ గా కొంటారా? కట్టలుగానే కొంటాం. కట్టగా కొంటారు. ఓకే. పొద్దున్నే మీరు షెడ్ లోకి రాగానే ఏమి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? తెల్లవారితో మేము మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్న ఏ టైంకి వేస్తారు? తెల్లవారితోనే 7 గంటలకి మొత్తం క్లీన్ చేసి ఖాళీ కడుపులతో రావడమే ఫస్ట్ మేత మొక్కజొన్న వేస్తాం. మళ్ళీ వచ్చి 8 గంటలకు అల్లట శనగడ్డి వేస్తాం. ఎండి గడ్డి 8కి శనగడ్డి. ఓకే. అది వేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఇది గ్రాస్ గడ్డి కత్తిరించేస్తాం. ఏది సూపర్ నేపియర్? ఓకే. కట్ చేసేస్తారు. అది ఏ టైంకి వేస్తారు? అది 11:30, 11. ఓకే. మళ్ళీ వాటర్ ఎప్పుడు పెడతారు? వాటర్ మామూలుగా ఫిల్టర్ లో పెట్టేస్తాం. ఫిల్టర్ లో ఉంటాయి. 24/7 ఆడే ఉంటాయి. ఎప్పుడైనా తాగొచ్చు. అవి ఒట్టి నీళ్ళు ఏదైనా మాటలు కూడా దానా ఇస్తారు? దాంట్లో ఏమి ఇవ్వరు. ఓకే. ఓకే. మళ్ళా వచ్చి మేము 3 గంటలకు మళ్ళా ఇది వేస్తాం. వస్తానండి. 3 గంటలకు మళ్ళీ 5 వేస్తాం. సబ్బు గడ్డి వేస్తాం. మళ్ళీ ఏది సూపర్ నేపియర్? ఓన్లీ సూపర్ నేపియర్ ఇస్తారా? వాటిలో ఏదైనా మిక్సింగ్? ఏమీ లేదు. మల్బరీ అంట, ఓన్లీ సూపర్ నేపియర్. ఓకే. ఇవన్నీ ఇవ్వడం వల్లే మీకు 4 to 5 కిలో వస్తుంది. మరం అయితే ఒక 5 గంటలకి ఆ టైంలో మళ్ళీ మొక్కజొన్న వేస్తాం. 2 times మొక్కజొన్న దానాలు 2 సార్లు. ఓకే. ఓకే. అన్నా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న వ్యాపారం? 97 సంవత్సరం నుంచి చేస్తున్నారు. అంటే మీ ఫాదర్ కాకుండా వాళ్ళ ఫాదర్ చేయలేదు, మీరే చేస్తున్నారు అప్పటి నుండి? అప్పటి నుంచి మీరే అంటే అప్పటి నుంచి షెడ్ లో మేపాలా, లేకపోతే కిందనే మామూలుగా కిందనే మేపుతున్నాము. మామూలుగా వ్యాపారం చేస్తున్నాం. పుట్టాల మంచి ఇప్పుడు ఓన్ గా ఇంకా అక్కడి నుంచి మేము ల్యాండ్ కొన్నాను. కింద అంటే దానికి డిఫరెన్స్ గా ఉంది. రోగాలు వస్తాయని షెడ్ వేసుకున్నారు. ఈ షెడ్ వేసి ఎన్ని రోజులు ఏందన్నా? 5 నెలలు వేసినాం. 5 నెలలు వేసారు. ఎంత ఖర్చు వచ్చిందన్న షెడ్ కి? 7.5 లక్షలు వచ్చింది. ఇప్పుడు ఎంత విడ్త్ ఎంత, లెంత్ ఎంత? ఇది వచ్చి 24 అడుగులు వెడల్పు. ఓకే. పొడుగు వచ్చి 45. పొడుగు వచ్చి 45. ఓకే. 7.5 లక్షలు ఖర్చు వచ్చింది. 7.5 లక్షలు. ఓకే. 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 అన్నా మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా ఈ ఫీల్డ్ లో, పిల్లలు ఈ రోజు మార్కెట్ లో కొన్నారనుకున్నామా? మీ షెడ్ లోకి రాగానే వ్యాపారం వస్తానే అమ్ముకోవడం బెటరా, లేకంటే 3 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ మేపుకొని తర్వాత సేల్ చేసుకుంటే బెటర్ అంటారా? అదంటేనా ఇప్పుడు అందరికి అమ్ముకునే శక్తి ఉండదు. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ వచ్చామనుకోండి, ఈ రోజు మార్కెట్ మనం తీసుకొస్తే అది అందరికి ఉండదు. ఓకే. మీరు ఏమంటారంటే ఈ రోజు తెచ్చుకుంటే రేపే అమ్మే అంత కెపాసిటీ అందరికి ఉండదు అంటారు. కాబట్టి అమ్ముకుంటే బెస్ట్. రూపాయలు అంటే ఇప్పుడు చాలా మంది చేస్తుంటారు. ఇప్పుడు ఈ జూన్ లో తెచ్చారనుకున్నాం పిల్లలు మాట చెప్దాము, నెక్స్ట్ జూన్ కి అమ్ముదాం అంటే బక్రీద్ అమ్ముదాం అనుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళు బెటర్ అంటారా? మీ వ్యాపారం మంచిది? మా వ్యాపారం బెటర్. ఓకే. ఓకే. వాళ్ళ వ్యాపారంలో కన్నా మీలాగా చేస్తే బెటర్, కానీ అందరూ చేయలేరు. ఎందుకంటే అమ్ముకోలేరు. ఆ మెయిన్ ప్రాసెస్ ఏమంటే అమ్మేది టాలెంట్ ఉండాలి. అదే వ్యాపారం కొనేది అవన్నీ సహజంగా మార్కెటింగ్ చేయాలంటారు. మార్కెటింగ్ చేసే కెపాసిటీ ఉండాలంటారు. అది ఉంటే ఏమైనా చేయొచ్చు, అది లేకపోతే చేయలేరు. ఓకే. ఓకే.
మీరు మామూలుగా పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నా? నేను ఇట గూడూరు పోతాను. గూడూరు ఓకే. పిగ్లేరు పోతాను. పిల్లలు వెళ్తారా? ఓకే. కదిరి పత్తికొండ ఒక దగ్గర నాకు 10 రూపాయలు ఏడ తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు కదిరికి వెళ్తే కూడా మీకు జుడిపి పిల్లలు దొరుకుతాయా? ఓకే ఓకే. రేట్ల పరంగా చూస్తే ఏ మార్కెట్ లో మనకు బెస్ట్ అంటారు? ఇప్పుడు నేనే ఒక 50 పిల్లలు కొనాలా, ఏ మార్కెట్ కి వెళ్తే మంచిది అంటారు? నాకు తెలిసిన 100% అది పిగ్లేరు గాని. పిగ్లేరు బెటర్ అంటారా? ఓకే. ఒక పరకెచ్చో తక్కువ కదిరి కూడా పర్వాలేదు. అవి ఎక్కువగా రావు పిల్లలు, వస్తాయి రారు, ఎప్పుడో ఒకసారి వచ్చి బెస్ట్ అనేసి అక్కడ. ఇంకోటి మీకు తిరుపతి దగ్గర కదా, మీరు తిరుపతి మార్కెట్ వెళ్ళరా? తిరుపతి మార్కెట్ ప్రతి శనివారం తిరుపతి మార్కెట్. అంటే తిరుపతి మార్కెట్ మీరు అమ్ముకునేదానికి వెళ్తారా, కొనేదానికి వెళ్తారా? నేను అమ్ముకునేదానికి వెళ్తాను. ఇక్కడ తీసుకోకుండా ఇక్కడైతే తీసుకురాను. ఎందుకని? అక్కడ నాకు సేల్స్ నేను బయట చేస్తాను కాబట్టి ఇక్కడ 10 రూపాయలు పెట్టి అమ్ము. ఓకే ఓకే ఓకే. మీరు ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ అమ్ముకు తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటే మీకు 10 రూపాయలు మిగులుతుంది అనేసి. ఓకే ఓకే. అన్న మీరు ఈ వ్యాపారంలో ఉన్నప్పటి నుంచి కూడా సంతల్లోనే కొంటారా, రైతుల దగ్గర కొంటారా? రైతుల్లో కొంటే మనకు ఆదాయం ఎక్కువ. రైతుల దగ్గర కొంటేనే మనకు మేలు, మార్కెట్ లో కొనకుండా. ఓకే. సంతల్లో తీసుకొచ్చినావు అనుకో, నువ్వు కొని నేను కొని ఒకరి కింద తీసుకురావాలి కాబట్టి దాని రేట్ పెరిగిపోతుంది. ఏమంతా అంటే ఇప్పుడు చాలా మంది కొత్తగా పెట్టే వాళ్ళందరూ కూడా సంతలో తెచ్చుకున్నామంటే రోగాలు ఉంటాయని భయపడుతున్నారు. సంతలో అది కంపల్సరీగా ఉంటాయి. ఎక్కడ పల్లెల్లో తిరిగి తెచ్చుకునేది మీరు ఆడ 10 రూపాయలు తగ్గుతుంది. చాలా మంది నన్ను అడిగిన డౌట్ ఏమంటే, అలా పల్లెల్లోకి వెళ్తున్నాం మేము, కాకపోతే కొదాళ్ళు పొటేళ్ళు అడుగుతుంటే ఇవ్వకుండా కొదాలు కూడా ఇస్తాము అంటున్నారు. మీకు ఆ ప్రాబ్లం ఫేస్ చేయలేదా మీరు? మేమైతే చేయలేదు. ఓన్లీ పొటేళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. పొటేళ్ళు, మేకపోతులు. మేకపోతులు కూడా. మేకపోతులు లేవే? మేకపోతులు ఇప్పుడు ఈ రోజు అమ్మేసన్నా. ఈరోజు తిరుపతి మార్కెట్ వేసారా? తిరుపతి మార్కెట్ ఇప్పుడు మార్కెట్ మేకపోతు పోతున్నది. మీ తిరుపతిలో ఎప్పుడు మార్కెట్ కి? అవును, మీ తిరుపతిలో పొట్టేళ్ళకి ఎక్కువ మార్కెట్ ఉంటుందా, మేకపోతే ఎక్కువ? మరి మీ దగ్గర మొత్తం పొట్టేళ్ళు ఇన్ని పెట్టుకున్నారు మరి మీరు? నాకు నేను సేల్ చేస్తాను. మీరు మార్కెట్ తెలుసు మీకు బాగా, ఎందుకంటే చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి. ఓకే ఓకే ఓకే. అన్న మీ ఫామ్ నేమ్ చెప్పి మీ నెంబర్ చెప్పండి. ఈ వీడియో చాలా మంది చూస్తారు కాబట్టి ఏదైనా కావాల్సిన మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఎస్కేఆర్ ఫామ్, ఎస్కే రెడ్డి. ఓకే. మాది మడవంపల్లి, కృష్ణారెడ్డి. నెంబర్ చెప్పేసాను. 9701 659537. ఓకే అన్న, థ్యాంక్ యూ.